నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ శ్రీ మురళీకృష్ణ ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో విష్ణు పూజ కరపత్రాలను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం మాదిరిగానే నిర్మల్ జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ శ్రీ మురళీకృష్ణ ఆలయ ప్రాంగణంలో విష్ణు పూజ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 14వ తేదీన మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రికి అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం శబరిమల ఆలయంలో జరుగుతున్నటువంటి విష్ణు పూజను పురస్కరించుకొని నిర్మల్ పట్టణం గాంధీ చౌక్లో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా నిర్వహించి ఈ సంవత్సరం 15వ సంవత్సరం పడిపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో 14/4/2025 సోమవారం రోజున జరుగును. 12 గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగును. మరియు అదేవిధంగా సాయంకాలం గుంటూరుకు రేపల్లెకు చెందిన శంకర్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ కార్యక్రమం జరుగును. ఇట్టి కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు మరి ప్రజలు ప్రతి ఒక్క భక్తులు వచ్చి అయ్యప్ప ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. గత 14 సంవత్సరాలుగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లోని మురళీకృష్ణ ఆలయ పరిసరాల్లో దిగ్విజయంగా మహా పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కేరళ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని ఎక్కడైతే మన వైపు ఉగాది సందర్భంగా మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాము, అదేవిధంగా కేరళ సాంప్రదాయం ప్రకారము వసంత ఋతువును ఆగమనాన్ని పురస్కరించుకొని అక్కడ నూతన సంవత్సరాన్ని నిర్వహిస్తారు. దాన్ని విషు పూజగా పిలుచుకుంటారు. ఆ విషు పూజ మహోత్సవాన్ని పురస్కరించుకొని మన నిర్మల్లో కూడా వారి ఆచారాల ప్రకారం అయ్యప్ప స్వామిపై ఉన్న భక్తితో ప్రతి సంవత్సరం నిర్మల్లో గాంధీ చౌక్ నడిబొడ్డున మహా పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా